ఇక రైట్ 1600 కోట్ల నుంచి 4000 కోట్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంచనాలు భారీగా పెంపు. ఒక్కో క్యాంపస్ నిర్మాణానికి 200 కోట్లు. గతంలో 80 కోట్లతో కడతామన్న డిప్యూటీ సీఎం బట్టి 125 కోట్లతో భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. తాజాగా 20 భవనాలకు 4000 కోట్లతో అనుమతులు. ఇక స్కూళ్ల నిర్మాణం వెనుక కుంభకోణం మన్నె క్రిషాంక్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఒకసారి రైట్ మొత్తం మీద గతంలో 80 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామని అన్నారు, కడతామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 125 కోట్లతో భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. వేరే వేరే కార్యక్రమాలల్లా, వేరే వేరే ప్రాజెక్టులల్లా, వేరే వేరే నిర్మాణాలల్లా పనికి తగ్గట్టు అంచనా వ్యయము అటు పని పెరుగుతా పోతా ఉంటుంది, అంచనా వ్యయం పెరుగుతా పోతా ఉంటుంది. ఈ పనికి తగ్గట్టు అంచనా వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో కూడా పనికి తగ్గట్టు అంచనా వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో కూడా అట్టట్లా పెంచుకున్నారు అంచనా వ్యయాలు, అట్టట్లా పెరిగినాయి అంచనా వ్యయాలు అని చెప్పేసి నానా రాద్ధాంతం చేసిండ్రు కదా. అప్పుడు ఏమన్నారు, 80 కోట్ల రూపాయలతో కడతామని అన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు. ఇప్పుడు 125 కోట్లతో భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. తాజాగా 20 భవనాలకు 4000 కోట్లతో అనుమతులు. స్కూళ్ల నిర్మాణం వెనుక కుంభకోణం మన్నె క్రిషాంక్ ఆరోపణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇంట్లో కూడా దండుకుంటా ఉన్నారు. పిల్లలకు అందాల్సిన ఇవి ఏదైతే ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 80 నుంచి 100 కోట్ల ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 2024 జూలై 23 అని చెప్పేసి ఈ వార్త. 125 నుంచి 150 కోట్లతో కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించిన షాద్నగర్ ప్రజలకు అందిస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి 2024 అక్టోబర్ 11న ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు. 2025 మే 27న జీవో విడుదల. చూడుండ్రి, కట్టడి మట్టి అన్న తీసిండ్రా అనోలా వీళ్ళు, కట్టడి మట్టి తీసిండ్రా, స్కూల్స్ కు సంబంధించిన స్థలాలను చూసిండ్రా, పరిశీలన చేసిండ్రా. దాదాపు ఒక్కో ఇంటిగ్రేటెడ్ 20 భవనాలకు 4000 కోట్లతో అనుమతులు ఇచ్చిండ్రు. ఒక్కో భవనానికి 200 కోట్ల రూపాయలు. 80 కోట్ల రూపాయలు ఎక్కడ, 200 కోట్ల రూపాయలు ఎక్కడ? ఏకదమ్ తట్టడి మట్టి తీయలేదు, అక్కడ పనులు ప్రారంభించలేదు, కనీసం పనులు మొదలు పెట్టలేదు. ఆ అంచనా వ్యయం పని వేసుకుంటా పోతా. ఒక ఇల్లు కడతారు, ఇల్లు కడితే మొదగాలు కొంత అంచనా వేసుకుంటా పోతారు. ఆ ఇల్లు కట్టకముందే, పునాది లేపకముందే, ముగ్గు వేయకముందే ఏకదమున 10 లక్షలు అన్న కాడ 20 లక్షలు వేసుకుంటాడా ఇల్లు కట్టేట ఆయన? అట్లా కాదు కదా. ఇల్లు కట్టుకుంటా పోతా ఉంటే చివరిలో ఏమన్నా అనుకున్న 10 లక్షల అంచనా అయిపోయిన తర్వాత చివరిలో ఏమన్నా పనులు మిగిలిపోతే వాళ్ళు అప్పసప్ప తెచ్చుకొని చదువుకుంటా ఇల్లు పురాగా పూర్తి చేసుకుంటారు. కానీ ఇక్కడ రాష్ట్ర సర్కార్ ఇంకా మొదలు పెట్టలే, మోచం లేదు. 80 కోట్ల నుంచి డైరెక్ట్ బాజాప్తా 200 కోట్ల రూపాయలకు పెంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ YIRS అంచనాలు భారీగా పెరగడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భవనాల నిర్మాణ అంచనా వ్యయాన్ని రెట్టింపు చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 20 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి విద్యాశాఖ బుధవారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 4000 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది. అంటే ఒక్కో స్కూల్కు 200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నది. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిన లెక్కలకు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో అనుమానాలు వెల్లువెత్తుతా ఉన్నాయి. గతంలో బట్టి విక్రమార్కనే చెప్పిండ్రు కదా 80 కోట్ల రూపాయలతోనే కడతాం, 80 నుంచి 100 కోట్లు అని చెప్పేసి. ఇప్పుడు ఏకదమ్ దాన్ని ఎన్ని కోట్లకు పెంచిండ్రో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రైట్, ఉన్న స్కూళ్ళు పట్టించుకోరు సార్లు. ఉన్న స్కూళ్ళల్లో కనీసం పిల్లలకు మధ్యాహ్న భోజనం అవకాశాలన్న కలిపిండ్రి, మధ్యాహ్న భోజనం సదుపాయాలన్న కలిపిండ్రి అని చెప్పేసి అది చేస్తే కనీసం పట్టించుకున్న పాపాన ఓలే. ఆ ఫోటో ఉంది, మీకు నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఆయన ఎప్పుడు మాట్లాడారు బట్టి విక్రమార్క ఏం కథ అనేది నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. డైరెక్ట్ అంచనా వ్యయం ఇన్ని కోట్లకు పెంచిండ్రు. ఏకంగా 120 కోట్ల రూపాయల అంచనా వ్యయాలు తట్టడి మట్టి తీయండి ఎట్లా పెరుగుతాయో చెప్పాలి, వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. గతంలో అయిన ప్రాజెక్టుకే మొదలైన ప్రాజెక్టులకే రైట్ జీవో విడుదల చేసుకున్నారు. అంచనా వ్యయాలు ఆకాశాన్ని అంటేలాగా చేసిండ్రు. అయిపోయింది. ఇక కనీసం గురుకులాలలో పట్టించుకుంటున్నారు. వాళ్ళ
ఇప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చినాయి, పిల్లలు ఇళ్ళకు పోయినరు, ఊర్లలోకి పోయినరు. 2000 ఇది ఏదైతే జూన్ 12 తారీఖు నుంచి దాదాపు మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ ఉన్నాయి. జర మరమ్మత్తు కార్యక్రమాలు ఏమైనా చేసిండ్రా లేదా? నీటి వసతులు లేక, నీటి సౌకర్యాలు లేక, వాష్రూమ్ వసతులు లేక, వాష్రూమ్ సౌకర్యాలు లేక, సదుపాయాలు లేక నానా అవస్థలు పడ్డరు కదా పిల్లలు. ఇలా విద్యా వ్యవస్థను పట్టించుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఇలా చేపల మార్కెట్లో చేపలు అమ్మినట్లు కార్పొరేట్ విద్యా సంస్థలలో ర్యాంకులు వచ్చిన పిల్లల కంటే ర్యాంకులు లాని పిల్లలకు పైసలు కడితే సీట్లు అమ్ముకుంటా ఉన్నారట. ఫలితాలు వచ్చినా కూడా ప్రవేశాల కొరకు ఇదివరకు కౌన్సిలింగ్ జరగని పరిస్థితి. ఫలితాలు వచ్చి నెల రోజుల పొద్దైనా కౌన్సిలింగ్ జరగని పరిస్థితి, వాళ్ళకు సీట్లు అలాట్ చేయలేని పరిస్థితి. విద్యా వ్యవస్థను పట్టించుకోరికి పైసలు పెట్టి అంచనా వ్యయాలు పెంచుకుంటా ఆగమాగం పోయేదాని మీద ఉన్న శ్రద్ధ ఎందుకు విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు? ఎందుకు విద్యార్థుల ఆరోగ్యాల మీద లేదు? ఎందుకు పేద విద్యార్థుల మంచి చదువుల మీద లేదు? పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు పోయేందుకు ఎందుకు కృషి చేస్తలేరు? ఎంతమంది పిల్లలులా? దాదాపు 105 మంది పిల్లలు గురుకుల విద్యార్థులు జీవిడిచిండ్రు. దాదాపు 1100 నుంచి 1200 మంది పిల్లలు అస్వస్థతకు గురైండ్రు. వాటిని పట్టించుకోండి. సరే, అంచనా వేయాలు మీకు ఇష్టం ఉన్నట్టు మీ ఇష్టారీతిన మీరు పెంచుకుంటూ పోతా ఉన్నారు. మరి ఇలా పనులు ఏం చేస్తారు, ఏం కథ అనేది రాను లెక్కలన్నీ బయట పడతాయి. ఎవరి జేబులకు ఎన్ని రూపాయలు పోయినాయి, ఎవరి జేబులకు ఎన్ని పైసలు పోయినాయి, ఉన్న వాటిని మంచిగా చేయండి. రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, రాష్ట్రం ఆగమైంది, రూపాయి అప్పు పుడతలేదని చెప్పేసి ఈ వచ్చిన పైసలని పక్కకేసుకొని ఇటువంటి నిర్మాణ కార్యక్రమాలకు అజ్జేసుకుంటా, కాంట్రాక్టర్లను పిలుచుకుంటా, కమిషన్ల రూపంలో పైసలు దండుకుంటా, ఇట్లా అంచనా వేయాలి ఏకదం పెంచుకుంటా. మీరు తట్టడి మట్టి తీసిండ్రని ఇలా ఏకదం అంచనా వేయం ఇంతగానో పెంచుకుంటా పోయినరా? ఏం పని మొదలు కాకముందే ఇంతగానో అంచనా వేయం ఎట్లా పెరుగుతుంది అని చెప్పేసి అనుమానాలు. దాదాపు 2024 ఇంకా ఈ 2025 అక్టోబర్ రానే లేదు కదా.